అందరికీ నమస్కారం. ఇవాళ ఒక తీవ్రమైన మాట నేను వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమిటంటే శ్రద్ధాంజలి. ఫలానా వ్యక్తి పోయారండి, ఆయనకి శ్రద్ధాంజలి గడిస్తున్నాం అని చెప్పేసి పెద్దలందరూ కూడా పోయిన పెద్ద మనిషిని చూడడానికి వచ్చి ఆయనకు మాలలు సమర్పించి పాదాలకు కాళ్ళకు దండం పెడుతూ అంజలి ఘటిస్తూ శ్రద్ధాంజలి అంటారండి. ఏంటండి అంజలి అంటే నమస్కారం, మరి శ్రద్ధ ఏమిటండి? నాకు అర్థం కాని మాట. బతుకున్నప్పుడు లేని శ్రద్ధ ఒక మనిషి పోతే వస్తుందా? ఈ కాలం మనుషులు ఏ పనైనా శ్రద్ధగా చేస్తున్నారా? చచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వినయం విధేయతతో లైన్లో నిలబడి పుష్పగుచ్చాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటిస్తారండి. శ్రద్ధ అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా. మనిషి ఈరోజు ఎంత వేగంగా బతుకుతున్నాడంటే నిస్సారంగా బ్రతుకుతున్నాడు. తినే తిండిలో బలం లేదు, మాట్లాడే మాటల్లో పటుత్వం లేదు, ఆరోగ్యంలో స్థిరత్వం లేదు. ఎందుకు చాలా తక్కువ వయసులో మనిషి చచ్చిపోతున్నాడు, చిన్న చిన్న వయసులోనే అనేక రోగాల బారిన పడుతున్నాడు. దీనికి అంతటికీ కారణం, వినాశనానికి కారణము శ్రద్ధ లేకపోవటం. మొన్న ఈ మధ్య ఒక హోటల్కి వెళ్ళా ఫ్యామిలీతో. అక్కడ భోజనాలు బాగుంటాయి. అయ్యా ఒక మీల్స్ తీసుకురండి అన్నాను. పంచభక్ష పరమాణాలు అందులో బ్రహ్మాండంగా పెడతాడు. చాలా తక్కువ ఖరీదుకి మంచి భోజనం పెడతాడు. ఎవ్వరు వెళ్ళినా అక్కడ ఆ భోజనం తప్ప ఏందేందో పేర్లు, ఊర్లు తెలియని ఐటమ్స్ పేర్లు చెప్పి వాటిని పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ అవి ఏ పిండితో తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, వాటి పేర్లు చెప్పడానికి కూడా రాదంటే మా వయసులో చూడండి మీరు. చిన్న చిన్న పిల్లలు 5 ఏళ్ల దగ్గర నుంచి అలవాటు, పేర్లు చెప్పి అడుగుతారు. పాస్తా కావాలట, పిజ్జాలు అయితే కామనే, బర్గర్లు కామనే. ఈరోజు ఆహారంలో మార్పులు వచ్చేసినాయి. మాట్లాడితే మంచూరియా, మాట్లాడితే స్ప్రింగ్ రోలు, మాట్లాడితే ఇంకేవో పేర్లు మనకు తెలియవు. అవి అశ్రద్ధ. ఏదో ఆర్డర్ పెట్టడం, ఏదో తినటం. నేను చక్కగా ఒక మాట చెప్తా. బ్రహ్మాండంగా భోజనం చేస్తున్న వాడికి ఇవన్నీ చూస్తూ ఉంటే బిల్లు కొండెక్కిపోతుంది. బిల్లుకు పోతే పోయింది, నాకు దాని గురించి ప్రాబ్లంలా. శ్రద్ధ అనేది భోజనం మీద లేదు. మనిషి జీవితంలో ఒక శ్రద్ధే కాదు, ఏ విషయంలో కూడా నిర్వీర్యంగా జీవిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటిస్తాడు. లేచిన కాడ నుంచి పడుకునే వరకు ఎందులోనూ శ్రద్ధ లేనోడు ఒక్కసారిగా పోయినప్పుడు శ్రద్ధాంజలి ఘటించడం నాకు అర్థం కాదు. అప్పుడు వచ్చింది ఆ శ్రద్ధ. అంతకుముందు శ్రద్ధ లేదు. సమయం లేచే సమయం శ్రద్ధ లేదు, తినే సమయానికి శ్రద్ధ లేదు, చేసే పనుల మీద శ్రద్ధ లేదు. మనసు పెట్టి యజ్ఞంలాగా యాగంలాగా చేసే వృత్తి ఏ పని చేసినా సరే, అది అడుక్కో తినే పని కావచ్చు, దేశాన్ని ఏలే పని కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే పని మీద ఎక్కడ శ్రద్ధ చూపిస్తున్నారో చూపండి. వేసుకునే బట్టల మీద శ్రద్ధ ఉందా? మాట్లాడే భాషలో శ్రద్ధ ఉందా? పెద్ద చిన్న గౌరవం ఉందా? గురువు గారికి రావాల్సిన మర్యాద ఉందా? ఎక్కడ పోతుంది ఈ మానవ యొక్క పతనం అని చెప్పేసి మీకు నేను తెలియచేస్తూ, చనిపోయినప్పుడు మాత్రమే శ్రద్ధాంజలి అనే మాట వాడకుండా జీవితంలో గడిపే ప్రతి క్షణాన్ని కూడా శ్రద్ధగా గడపమని చెబుతూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.